వారే మన ఈనాటి ముఖ్య అతిథి శ్రీ శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు. వీరు విజయవాడలోని కృష్ణలంకలో జన్మించారు. తల్లిదండ్రులు లక్ష్మీ నరసమ్మ గారు, సుబ్బారావు గారు. వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి. పాఠశాల స్థాయి నుంచే పద్యాలు రాయడం మొదలుపెట్టినటువంటి గొప్ప వ్యక్తి. కవిగా, సాహితీవేత్తగా కాక తెలుగు భాష మీదున్న మమకారంతో తెలుగు శంఖారావం పేరుతో తెలుగు భాషలో పాటలు మరియు ఎన్నో శతకాలు, దండకాలు రచించారు. 25 శతకాలను, దండకాలను, 600 పైగా పాటలను, 10 నృత్య నాటకాలను, 3000కు పైగా పద్యాలను, 8 చిత్రాలకు మాటలను, 2 చిత్రాలకు దర్శకత్వాన్ని వీరు వహించడం జరిగింది. వీరు సాహితీ ప్రస్థానం లోపల ఎన్నో సినీ పాటలనే కాదు, పేరడీ పాటలను కూడా చాలా అలవోకగా, అద్భుతంగా, హాస్యపూరితంగా రాయడం లోపల చాలా దిట్ట. వీరికి వచ్చినటువంటి బిరుదులు తెలుగు వేదకవి, శతకానంద కారక, అదేవిధంగా పేరడీ మాంత్రికుడు. మరి ఇలాంటి గొప్ప వ్యక్తి రాసినటువంటి కొన్ని పాటలను మీ ముందు ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా అనే పాటను రాసింది మన జొన్నవిత్తుల గారే. అదే కాదండోయ్, జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. ఈ 2 పాటలు లేకుండా అసలు శ్రీరామనవమి అనేటువంటిది మన తెలుగు రాష్ట్రాల్లో జరగదండి. మీకు తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా అయ్యప్ప మాల ధరించేటువంటి వాళ్లకు ఒక పూనకం వచ్చేటువంటి ఆ పాట వస్తుందండి. అయ్యప్ప దేవాయ నమః అభయస్వరూపాయ నమః అనేటువంటి పాటను రాసింది కూడా మన జొన్నవిత్తుల వారే. జయ జయ శుభకర వినాయక కాణిపాకవర సిద్ధి వినాయక అనేటువంటి పాటను విఘ్నేశ్వరుడి పైన, శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా అనేటువంటి పాటను కూడా రాసింది మన జొన్నవిత్తుల వారే. ఇటీవల రిలీజ్ అయినటువంటి తండేల్ అనే సినిమా లోపల కూడా ఒక గొప్ప శివుడి పైన పాట రాయడం కూడా జరిగిందండి. అది ఇప్పుడు ఒక శివతాండవం లాగా ఒక ప్రళయమే సృష్టిస్తుంది యూట్యూబ్ లోపల. ఇలాంటి గొప్ప గొప్ప పాటలు రాసినటువంటి వీరు నేడు ఆలయాల లోపల, పండుగల పర్వదినాల లోపల భగవంతులకు నిత్య అక్షరాభిషేకాన్ని చేస్తున్నాయి వీరి పాటలు. ఇంత గొప్ప పాటలు వ్రాయడం, ఆ పాటలు దైవార్చనకు నోచుకోవడం జొన్నవిత్తుల గారి అదృష్టమైతే, ఆ మహానుభావుడు ఈరోజు మన ముందుకు ఉండడం మన అదృష్టంగా భావిస్తూ వారు విద్యార్థులను ఉద్దేశించి మార్గదర్శకత్వం చేయాల్సిందిగా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఉన్నతమైన విలువలకు పట్టం గడుతూ విద్యార్థులను ఉన్నతోన్నతులుగా తీర్చిదిద్దుతున్న మహోన్నత విద్యాలయం ఎస్పిఆర్ ఈ సంస్థ వ్యవస్థాపకులు, ఉత్తమోత్తమ గురువర్యులు శ్రీ జగన్మోహన్ గారికి, గౌరవనీయులు ఉత్తమ గురువులు శ్రీపతి రెడ్డి గారికి, ఈ విద్యా సంస్థలోనే ప్రిన్సిపాల్గా చేస్తున్న ఉత్తమ గురువులు శ్రీ శేషగిరిరావు గారికి, సభలో ఆసీనులైన విఘ్నులు, రసజ్ఞులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పెద్దలు అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. విద్యార్థులకు శుభాకాంక్షలు. పలు సద్గుణముల పదమా తలపును హిమగిరిగజేయు తత్వామృతమా, విలువల విద్యాలయమా ఇలలో నీ సాటి కలదే ఎస్పిఆర్. పలు సద్గుణముల పదమా
అనేక సద్గుణాలు. మనం ఒక చక్కని దారిలో వెడుతున్నప్పుడు అటు ఇటు కూడా పూల మొక్కలు ఉంటాయి. చాలా రంగురంగుల పూల మొక్కలు చాలా అందంగా ఉంటాయి. ఆకులతో సహా చాలా నవనవలాడుతూ కళకళగా మనకి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది, మనస్సుకి ఆహ్లాదంగా ఉంటుంది వాటిని చూసినప్పుడు. అటువంటి ఆ రంగురంగుల పూల మొక్కలు అటు ఇటు ఉన్నప్పుడు ఆ స్వచ్ఛమైనటువంటి ఆ మార్గంలో నడుస్తుంటే మనకి చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది. ఆ పూల నుండి వచ్చే సుగంధాలను పీలుస్తూ మనం వెడుతున్నప్పుడు అటువంటి సద్గుణ పుష్పోద్యానంగా అద్భుతమైనటువంటి ఈ విద్యార్థులు నడిచే ఈ మార్గాన్ని అంతా కూడా అలా తీర్చిదిద్దినటువంటి ఈ విద్యా సంస్థ పలు సద్గుణముల పదమా తలపును హిమగిరి గజేయు తత్వామృతమా. అద్భుతమైనటువంటి ఒక తాత్విక నేపథ్యం ఉండాలి. అది ఒక సంస్థకి కానీ, ఒక దేశానికి కానీ, ఒక ప్రభుత్వానికి కానీ, ఒక ఉద్యమానికి కానీ ఒక తాత్వికత అనేటువంటిది ప్రధానంగా ఉండాలి. అలా అమృతత్వమే తన తత్వం. అందరూ ఆనందంగా జీవించాలి. ఇక్కడ విద్యని అభ్యసించి వెళ్ళిపోయిన తర్వాత, ఈ విద్యాలయం నుండి వెళ్ళిన తర్వాత నా బాధ్యత తీరిపోయింది అనుకోవట్లేదు ఆయన. నేను చాలా ఆశ్చర్యంగా విన్నా నేను ఆయన మాటలు. నేను చాలా కళాశాలలకి, పాఠశాలలకి ఇలా గౌరవ అతిథిగా, ముఖ్య అతిథిగా వెళ్ళిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు ఆదర్శంగా చెబుతున్నారు, అందరూ పిల్లల్ని తీర్చిదిద్దాలనుకుంటారు. ఏ పాఠశాలకు ఆ పాఠశాల. ఇలా చెప్పిన గురువుని నేను ఎక్కడా చూడలా. ఇక్కడ మాత్రమే చూస్తున్నాను. విద్య నేర్చుకుని వెళ్ళిపోయిన తర్వాత నా బాధ్యత అయిపోయిందని నేను అనుకోవట్లేదు. నీకు ఏ సమస్య వచ్చినా నా దగ్గరికి రా, నీ జీవితంలో నువ్వు స్థిరపడేలాగా, ఉన్నతంగా జీవించేలాగా నేనేం చేయగలను నీకు చేస్తాను అని హామీ ఇచ్చే గురువు ఎవడుంటాడండి అసలు లోకంలో? భారతీయుల యొక్క విద్యా విధానమే అది. గొప్ప గొప్ప అంశాలు, మహోన్నతమైన భావాలు ఎప్పుడు కూడా మరుగున పడిపో, ఒకవేళ మరుగున పడితే పడతాయి కానీ మాయమైపోవు, లేకుండా పోవు. పూర్వ ఋషీశ్వరుల ఆ ఆత్మలు ఆయన్ని ఆవహించి ఈ విద్యా సంస్థను ఇలా నడిపిస్తున్నాయని నేను భావిస్తున్నాను. నేను చిన్న విషయం కాదు, అలా ఎవరూ చెప్పలేరు. ఇంతమందిలో చెయ్యగలిగినటువంటి వ్యక్తి మాత్రమే, చెయ్యాలనే దృఢ సంకల్పంతో, నిశ్చయ బుద్ధితో ఉన్నటువంటి వారే అలా ప్రకటించగలరు. మీ తలపుని హిమగిరిగా, మీ ఆలోచనని దాన్ని ఒక హిమాలయంగా చేస్తాను, దానికంత దృఢత్వాన్ని, చల్లదనాన్ని, ఉన్నతత్వాన్ని కలిగిస్తా, మీ ఆలోచనని అలా తీర్చిదిద్దుతాను అనేటువంటి తత్వామృతమే ఈ విద్యా సంస్థ. విలువల విద్యాలయమా, ఎన్నో విలువలు కలిగినటువంటి విద్యాలయమా, ఇలలో నీ సాటి లేదే ఎస్పీఆరు. ఈ ఇలలో ఇటువంటి విధానాలతో సాగేటువంటి విద్యాలయం అరుదుగా ఉంటుంది. ఉండాలని కోరుకుంటున్నా, ఉండదు అని వీరిని ప్రశంసించటం కాదు. ఇక్కడ ఇది సందర్భము. నేను చూసినటువంటి వాటిల్లో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి విద్యాలయం గనక ఒక కవిగా దీన్ని అభినందించటం నా స్వభావము, నా బాధ్యత కూడా. కానీ భారతదేశం అంతటా కూడా ఇదే పద్ధతి, ఇదే బోధన అని చెప్పను, కానీ ఈ భావజాలంతో, ఈ తత్వంతో ఇలా ప్రతి పాఠశాల కూడా ఉండాలి అని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను నేను. ఇది మీరు ఇటువంటి వాటికి నాకు చప్పట్లు కొత్త కాదు. నేను 2 ప్యారడీలు పాడితే పాడినంతసేపు చప్పట్లు కొడతారు. నా కోసం కాదు, ఈ విద్యాలయానికి ఇది గర్వకారకమైనటువంటి విషయం. ఇది
వాటిని హర్షధ్వానాలు అని అంటారు. హర్షం కలిగినప్పుడు, ఆనందం కలిగినప్పుడు చేతులతో చేసేటువంటి ధ్వని అది హర్షధ్వానం. మీ పిల్లల్ని తీర్చిదిద్దుతూ వాళ్ళని ఉత్తమోత్తములుగా చేస్తూ వాళ్ళు సర్టిఫికెట్ తీసుకుని ఇక్కడి నుంచి వాళ్ళ విద్య అయిపోయిన వెంటనే వెళ్ళిపోతే నాకు బాధ్యత తీరిపోయింది అని అంటలేదు. అటువంటి వ్యక్తి గురించి నేను చెబుతున్నాను, అటువంటి విద్యా సంస్థ గురించి చెబుతున్నాను. ఇటువంటి విలువలతో భారతదేశంలో పరమాద్భుతంగా మహోన్నతులైనటువంటి ఉత్తమోత్తములైనటువంటి సద్గురువులు బోధ చేస్తే ఆ బోధన అందుకునేందుకు గ్రీకు, పర్షియా, చైనా, జపాను, శ్రీలంక ఇలా అనేక దేశాల నుండి వచ్చి, వాడికి మన భాష రాదు, గ్రీకు వాడికి గ్రీసే వచ్చు, ఆ గ్రీకు భాషే వచ్చు, చైనా వాడికి చైనా భాషే వచ్చు, జపాను వాడికి జపాను భాష వచ్చు. మరి వాళ్ళందరికీ కూడా వాడు నేర్చుకుందామనేటువంటి ఒక తహతహతో వచ్చాడు, కోరికతో, అంతే. వాడికి పాపం ఇక్కడ మీడియం లేదు కదా, ఇక్కడ భాష వేరు. చైనీస్ విద్యార్థులకి చైనీస్ భాషలో చెప్పలేడు కదా ఇక్కడ ఉన్నటువంటి అంత గురువైనా. వాడికి అలా వచ్చినటువంటి వాడికి ఈ సంస్కృతం చెప్పటం ఎలా, ఇక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి భాషని చెప్పటం ఎలా, అది బోధించి సర్వసమగ్రంగా దాంట్లో వాడికి జ్ఞానం కలిగించి ఆ భాషా జ్ఞానంతో వాడికి రసాయన శాస్త్రమా, అర్థశాస్త్రమా, ధర్మశాస్త్రమా, రత్నశాస్త్రమా, మరి ఏ శాస్త్రములైనా సరే వాడికి బోధించి వాడిని తీర్చిదిద్ది, ఇప్పుడు ఈయన చెప్పినట్టుగానే అప్పుడు ఒరే నాయన నీకు ఇంకా ఏమన్నా సందేహాలు ఉన్నాయా, మళ్ళీ వెడితే నీ దేశం మళ్ళీ అవన్నీ నువ్వు తీర్చుకోలేవు, సంశయాలతో సందేహాలతో వెళ్లకు నా దేశం నుండి, సర్వసమగ్రంగా సర్వసంపూర్ణమైన జ్ఞానంతో నువ్వు వెళ్ళాలి, ఏమన్నా సంశయాలు ఉన్నాయా అని అడిగి వాడికి ఏ సంశయము లేకుండా చేసి వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళ దేశాలకి వెళ్ళేలా చేసినటువంటి విజ్ఞాన ధనంతో వాళ్ళని పంపించినటువంటి మహాద్భుతమైనటువంటి దేశం ఈ భారతదేశం. అటువంటి విద్యా విధానం మరుగున పడిపోయి మార్కుల కోసం, ప్రోగ్రెస్ కార్డుల కోసం తల్లిదండ్రులు భ్రమపడేలాగా, ప్రలోభపడేలాగా విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి ఒక పిచ్చి విధానాన్ని, అది ప్రోగ్రెస్ ఉండదు, ప్రోగ్రెస్ కార్డులో మాత్రం పిల్లలకి బోళ్ళని మార్కులు వస్తూ ఉంటాయి. అదంతా కూడా ఒక పెద్ద అబద్ధం, ఒక మాయ, ఒక అల్లిక, ఒక మాయతో కూడిన అల్లిక. నర్సరీ చదివేవాడికి, ఎల్కేజీ చదివేవాడికి 99 మార్కులుటండి. 2వ తరగతి చదివేవాడికి 98 మార్కులు, 96 మార్కులు. ఎట్లా వస్తాయి అసలు మార్కులు? ఇటువంటి విద్యా విధానంతో పాఠ్యాంశాల్లో విలువలు లేకుండా ప్రభుత్వం చేస్తే, బోధించేవాడికి బోధనాశక్తి లేకుండా వాడికి ఉద్యోగాలు వస్తుంటే, అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రోగ్రెస్ కార్డులను చూసి మురిసిపోయేటువంటి తల్లిదండ్రులు వీళ్ళు అక్కడి నుంచి ఏ రకమైనటువంటి ఆ పిచ్చి పాఠ్యాంశాలు, పిచ్చి బోధనతో, ఈ ప్రోగ్రెస్ కార్డులతో అలా 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 వెళ్ళి 10th క్లాస్ వరకు పరీక్షలు ఉండవు. ఆ 10వ తరగతి ఏదో ముక్కి ఏదో వాడు పాస్ అయితే పిల్లి అని రాసినప్పుడు పిలి అని రాసినా మార్కులు వేయాలి తెలుగులో, లావత్తు ఇవ్వకపోయినా కూడా. ఇది ఎప్పుడు 30 ఏళ్ల నాటి మాట చెప్తున్నా నేను. తల్లి అని రాస్తే తలి అని రాశాడు అనుకోండి, లావత్తు ఇవ్వకుండా మార్కు వేయమని చెబుతున్నారు పైనుంచి అధికారులు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పాస్ అయిపోతే, పాస్ అయ్యాడని, ఫస్ట్ క్లాస్ అని, వాడికి అబ్బో 80 వచ్చాయి 90 వచ్చాయని మురిసిపోయేటువంటి తల్లిదండ్రులు ఈ పరిస్థితి ఉన్నటువంటి చోట 16 సంవత్సరాల క్రిందట ప్రోగ్రెస్ కార్డు లేకుండా మీ పిల్లలకి నేను చదువు చెబుతాను అని అందరూ ప్రోగ్రెస్ కార్డులతో, మార్కులతో పోటీ పడుతూ పిల్లల్ని పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా గానుగెద్దుల్లాగా చేసి వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా హింస పెడుతూ మానసికమైనటువంటి క్షోభ వాళ్ళకి కలిగిస్తూ చదువు అనేటువంటి పేరుతో అటువంటి విద్యాబోధ ఉన్నటువంటి సమయంలో
రెండు రాష్ట్రాల్లోనూ 16 ఏళ్ల కిందట ఎట్లా మొదలుపెట్టాడో అసలు నాకు అర్థం కావట్లేదు ఈ జగన్మోహన్ గారు. ఏ ధైర్యం చూసుకుని మొదలుపెట్టాడు ఈయన? ఎంత గొప్ప విషయం అండి ఇది. మన పక్కన ఉన్నటువంటి వాడి గొప్పదనం మనకి తెలియదు. తన ఊరి తపసితనమును అన్నాడు సుమతి శతకంలో. మన ఊళ్ళో ఉన్నటువంటి మహాత్ముడి యొక్క గొప్పదనం మనకి తెలియదు. ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి. 16 ఏళ్ల కిందటే ప్రోగ్రెస్ కార్డు ఏమండి, అప్పటి నుంచి లేదు కదా. అది విషయం. ఎవడికి ఏ విద్య ఎలా నేర్పితే అది వస్తుందో, అసలు అది వాడికి వస్తుందో రాదో, వాడికి ఇంకా ఏ విద్య ఇంకా బాగా వస్తుందో తెలుసుకుని దాంట్లో వాడిని ప్రోత్సహించి దాంట్లో తీర్చిదిద్దటం అనేది ఉత్తమ గురుడు లక్షణం. భీముడికి ఇంతలావునంత ఎత్తున్నాడు కదా అని బాణాలు వేయటం నేర్పలా, కత్తి పట్టుకుని నేర్పలేదండి, కత్తి యుద్ధం నేర్పలా. అర్జునుడికి గదాయుద్ధం నేర్పలేదు. వాళ్ళ తత్వానికి అనుగుణంగా వాళ్ళ అభిరుచి మాత్రమే కాదు, వాడి తత్వం కూడా దానికి సరిపడాలి. అటువంటి విద్యను బోధించారు. ప్రోగ్రెస్ కార్డు ఇవాళ ధృతరాష్ట్రుడికి, భీష్ముడికి, ద్రోణుడు. ఇవాళ క్యాంపస్ సెలక్షన్లలో ఫలానా కుర్రవాడు బాగా చదువుతున్నాడు అని చెప్పి వాడిని సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు అని అంటున్నారు. అదేం పెద్ద గొప్ప విషయం కాదు. మన వాళ్ళు చేసింది అదే. దశరథ మహారాజు దగ్గరికి 12 సంవత్సరాల వయసులో ఉన్న రాముణ్ణి తీసుకుని వెళ్ళాడు. అది మహారాజు క్యాంపస్. అది అంతకన్నా గొప్పదేంటి? అక్కడే వచ్చి నాకు నీ కుర్రాడు కావాలయ్యా, నేను సెలెక్ట్ చేసుకున్నాను అన్నాడు వచ్చి ఒక ఋషి. ఎందుకు అంటే ఘోర రాక్షసులు వచ్చి నా యజ్ఞాన్ని పాడు చేస్తున్నారు, ఈ కుర్రవాడితో నేను వాళ్ళని సంహరిస్తా నేను అని. ఎంత ఇటువంటి కథ అండి, మామూలు కథలండి. రాముడు ఏకపత్ని వ్రతము, సీతా పాతివ్రత్యము ఇటువంటివి చూసి భయపడేవి చదవటం మానేస్తున్నారు. 12-13 ఏళ్ల వయసులో ఉన్న కుర్రవాడిని, నీ కుర్రవాడిని నాతో పంపించు, ఘోర రాక్షసులు వచ్చి నా యజ్ఞం పాడు చేస్తున్నారు, నీ కుర్రవాడు వాళ్ళని సంహరిస్తాడు. ఏమి సెలక్షన్ అండి ఇది? అంటే రాముడి గుణగణాలు, రాముడిలో ఉన్న ఏకాగ్రత, లక్ష్యభేదనము, ఇటువంటి విషయాలన్నీ కూడా విశ్వామిత్రుడు ఎలా గ్రహించాడు? ఆ నోటా పడుతూ ఉంటాయి విషయాలు. పైగా తీర్చిదిద్దిన వాడెవడు? వశిష్ఠ మహర్షి. ఒక బ్రహ్మర్షి తీర్చిదిద్దినటువంటి వాడు. అటువంటి వాడు నాకు కావాలి అన్నాడు. పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి మా దగ్గర ఉద్యోగానికి తీసుకుంటాము అనే వాళ్ళు తీసుకోవడంలో ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏముందండి? ఒక గొప్ప గురువు తీర్చిదిద్దితే, ఒక గొప్ప విద్యా సంస్థ తీర్చిదిద్దితే ఒక విద్యార్థిని ఎవరికైనా కావాలి. అది ఏ కంపెనీకైనా కావాలి. కంపెనీకి ఏమిటి అసలు? వాడిలో ఉన్నటువంటి ఆ సుగుణాన్ని గమనించి ఐఐటీలో కొట్టేస్తాడు, తప్పకుండా గోల్ కొడతా, తన లక్ష్యాన్ని తను సాధిస్తాడు, 1-2 ర్యాంకుల్లో వస్తాయని పరీక్ష రాయకుండా చెప్పాడనంటే గురువు ఎంత చిన్న విషయమా ఇది? ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇది! ఎంత నమ్మకం తన బోధ మీద, ఆ నేర్చుకున్న ఆ విద్యార్థి మీద. ఎన్ని విద్యా సంస్థలు ఉన్నాయి, ఎన్ని విద్యాలయాలు ఉన్నాయి మొత్తం రాష్ట్రాల్లో. అఖిల భారత స్థాయిలో ఈ విద్యాలయంలోంచి మా కుర్రవాడు వెళ్ళి 1-2 స్థానాల్లో కొట్టేసేస్తాడని చెప్పేస్తాడండి గురువు. గురువు అంటే ఆయన కదా. ఇక్కడ ఉన్న జగన్మోహన్ గారు కాకపోవచ్చు, అలా చెప్పేటువంటి వాడు కదా గురువు అంటే. ఈ అత్యుత్తమమైనటువంటి ఈ శిక్షణ ఇలా ఉండాలని ఏదో 4 కావ్యాలు చదువుకుని, కొంత రామాయణం భారతం చదువుకుని, పెద్దలు చెప్పింది విని, మహానుభావులతో తిరిగి ఆ సాంగత్యం వల్ల ఇలా ఉండాలి విద్యాబోధ, ఇలా ఉండాలి అని అనుకునేటువంటి నాకు ఎలా ఉండాలనుకుంటున్నానో అలా ఉన్నటువంటి విద్యా సంస్థకు వచ్చాను ఇవాళ. ఎంత కష్టమండి అసలు. ఒక కుర్రవాడిని పట్టుకుని వాడికి చెప్పటం. ఎందుకనంటే నేను కూడా బాగా అల్లరి చేసేవాడిని చిన్నప్పుడు.
నాకు బోధించడం ఎంత కష్టమో నా గురువులకి నాకు తెలుసు ఆ సంగతి. ఎందుకంటే నేను బాగా అల్లరి పిల్లవాడిని. నేను భాషాప్రియుని చదివేటప్పుడు నా 18-19 సంవత్సరాల వయసులో మేడిచెర్ల గోపాలకృష్ణమూర్తి గారని ఒక మహానుభావుడు ఉండేవాడు, వ్యాకరణ శాస్త్రవేత్త, మహా మేధావి అన్నమాట. ఏదో వీళ్ళందరూ కూడా ఏదో సంస్కృతం వచ్చు, వీళ్ళు ఏదో చదువుకుంటారు, ఏదో అనవసరంగా చేదస్తాం అని అనుకుంటాం. అంత మేధావి నేను చూడలేదండి. 96 ఏళ్ల వయస్సు వరకు కూడా 5-6 ఏళ్ల పిల్లలు వచ్చినా సంస్కృతం బాలబోధిని రామశబ్దం చెప్పేవాడు. 60-65 ఏళ్ల వాళ్ళు వచ్చినా వాళ్ళ సందేహాలు తీర్చేవాడు. అలా కూర్చుని పొద్దు నుంచి రాత్రి 9 వరకు కూడా ఆయన పాఠాలు చెప్తూనే ఉండేవాడు. అట్లా ఆయన నన్ను ఎలా తీర్చిదిద్దాడో ఒక్క విషయం చెప్తాను. నేను చాలా పాఠశాలలకు వెళ్ళా, చాలా కళాశాలలకు వెళ్ళా. ఎక్కడ ఆ గురువుగారి మీద నాకు గౌరవము కృతజ్ఞత ఉంది, కానీ అది చెప్పేటువంటి అవకాశం పరిస్థితి అక్కడ లేవు, ఇక్కడ ఉంది. అందుకని నేను చెబుతున్నాను ఇది. ఆయన ఒక రోజున నాతో, ఏమయ్యా రామలింగేశ్వరరావు, నువ్వు ఇంత బాగా మరి పద్యం అది రాస్తున్నావు, కానీ ఆ కౌముది చదవట్లేదయ్యా, నువ్వు వ్యాకరణం చదివితే ఇంకా బాగా అద్భుతంగా, ఇంకా పాండితీ ప్రకర్షతో ఇంకా బాగా రాస్తావయ్యా, నువ్వు కౌముది చదవాలి అంటే చదువుతాను గురువుగారు అన్న. అయితే నాకు స్త్రీభ్యో ఢక్ కుముద నడవేత సేభ్యో మతుప్పు అని ఒక సూత్రం ఉంటుంది, వ్యాకరణ సూత్రాలు. అక్కడ వరకు నాకు చదివి అప్పచెప్పు అన్నాడు. 1.5 పేజీ అన్నమాట. అది చాలా కష్టం. నేను వాళ్ళ కూర్చుని రాత్రంతా కూడా దాన్ని బట్టి పొద్దున్నే ఉత్సాహంగా 11 గంటలకి నేను కాలేజీకి వెళ్ళి ఆయనకి నమస్కారం పెట్టి, గురుగారు చదివిన అప్పచెప్తానండి మీకన్నా అంటే, ఆయన నాకు క్లాస్ ఉందయ్యా, నాకు అది చూసుకుని నేను వస్తాను, నాకు మధ్యాహ్నం భోజనం సమయంలో రా నా దగ్గరికండి. 1 గంట నుంచి 2 వరకు ఎప్పుడు అవుతుందా ఆ సమయం అని చెప్పి అలా కూర్చున్నా. నేను ఉత్సాహంగా ఉన్నా. నేను 1 గంటకి వెళ్తే ఆయన ఖాళీగానే ఉన్నారు అక్కడ ఆఫీస్ రూమ్లో. నేను చెప్పు అన్నారు. మొత్తం గడగడగడ చెప్పేశా. చెప్పిన తర్వాత ఆయన అలా ఒక్కసారి నా వంక చూసి చిన్న నవ్వేది. ఆయన నవ్వి, చెప్పండి ఇప్పుడు ఇంకా మిగతాది కూడా తర్వాత చదివేసైనా ఏంటి అని అడిగితే, వద్దయ్యా చదవకు అన్నాడు ఆయన. ఏమండి అన్న అంటే, ఏం లేదయ్యా, నువ్వు ఈ వ్యాకరణ సూత్రాలు చదువుతున్నా కూడా గడగడ పద్యం చదువుతున్నట్టుగానే ఉందయ్యా నాకు. నువ్వు కవివి, నువ్వు ఈ వ్యాకరణం ఇంతగా చదవక్కర్లేదు, నువ్వు చదవకు. ఆయన చెప్పిన మాట అండి, నాకు సరస్వతి సాక్షిగా చెబుతున్నా. ఒక వ్యాకరణ పండితుడు మంచి శిష్యుడు దొరికితే వీడు ఈ వ్యాకరణం అంతా చదివి నాకు మంచి పేరు తెస్తాడు అని అనుకోవచ్చు కదా. ఆయన అనుకోలా. నేను వ్యాకరణ సూత్రాలు చదువుతున్నటువంటి దాంట్లో ఉండే ఆ సూత్రాలేమో ఒకటి చిన్నది ఒకటి పెద్దది రకరకాలుగా ఉంటాయి, కానీ వాటి అన్నిటినీ ఒక ధారగా నేను చదివినప్పుడు ఆయన ఒక పద్య కవి లక్షణం ఉంది ఇతనిలో అని గ్రహించారు. నువ్వు మంచి పద్యం రాస్తావయ్యా, నువ్వు కవివి, ఈ వ్యాకరణం జోలికి నువ్వు పోకు. వ్యాకరణ పండితులు బాగా వ్యాకరణం చదువుకున్న వాళ్ళతో స్నేహంగా ఉండు. నీకేదన్నా సందేహం వస్తే వాళ్ళని అడుగు చాలు. నన్నయ్య అయినా కాళిదాస అయినా ఇటు సంస్కృతంలోనూ అటు తెలుగులోనూ 100 ప్రయోగాలు అటు ఇటుగా ఉంటాయి, అవి తెలిస్తే చాలు నీకు, అంతకన్నా ఏముండదు. కొత్తది చేస్తే నీకు నీ ఊహని జ్ఞానాన్ని బట్టి నీకు తెలుస్తుంది. వ్యాకరణ పండితులతో సఖ్యంగా ఉండు, నేను ఇట్టా చెప్పానని ఎవరికి చెప్పకు అన్నారు ఆయన. ఆయనకి 85-86 ఏళ్ల వయసులో మేము 400 మంది విద్యార్థులు అందరం కలిసి ఆయనకి సన్మానం చేశాం. ఆ సన్మాన సభలో చెప్పా నేను, ఈయన ఇట్లా నాకు చెప్పారు గురువు గారని, మొత్తం విద్యార్థులకి పూర్వ విద్యార్థులకి అందరికీ. ఎలా తీర్చిదిద్దుతాడండి ఆయన. ఒక ఉత్తమ గురువు అనేటువంటిది చెప్పటం కోసం మీకు చెబుతున్నా. వ్యాకరణం చదవద్దు అని వ్యాకరణ పండితుడు గురువు ఆయన చెప్పాడండి ఒక శిష్యుడికి. అది ఎంత ఉపయోగపడిందని అంటే నాకు అంత ఉపయోగపడింది. అది చదువుతూ కూర్చుంటే ఈ రసస్థితి, ఈ రకమైన శబ్దాన్ని ఎంతసేపు నిరంతరము కూడా అది ప్రయోగించకూడదా, దాంట్లో గ్రామటికల్ మిస్టేక్ ఉంటుందా ఉండదా అనే దాని మీదే చూస్తే ఊహ అనేటువంటిది అది తగ్గిపోతుంది. ప్రతి దాంట్లోనూ కూడా ఈ పరిశీలన వచ్చేస్తుంది. అది గమనించి ఆయన ఆ రోజు నాకు అలా చెప్పారు.
ఆ తర్వాత ఏదో కాస్త అవి ఇవి చదువుకున్నాం అనుకోండి. అలాగే ఈనాటికి వ్యాకరణంలో దిట్టలైనటువంటి మహాపండితులతో స్నేహంతో ఉంటాను. నాకు ఏదన్నా సందేహం వస్తే నేను ఫోన్ చేసి అడుగుతా. ఒక ఉత్తమోత్తముడైనటువంటి సద్గురువు చేసే పని అది. ఇవాళ మా గురువు గారు నన్ను తీర్చిదిద్దినటువంటి వాడు. ఆయన చెప్పినట్టుగా జరిగాడు. 2011లో అన్నాడు ఆయన, ఏమయ్యో రామలింగేశ్వరరావు, మీ చంద్రశేఖరరావు తెలంగాణ తెచ్చేటట్టున్నాడయ్యో అన్నాడు ఆయన 2011లో. అంటే ఎక్కడో బెజవాడలో కూర్చునేటువంటి ఒక సాధారణ పండితుడు ఇలా ఒక్కొక్క నాయకుడు ఈసారి ఏమీ లాభం లేదయ్యో ఈయన అంటాడు, ఆయన ఓడిపోతాడు. అంతకన్నా అద్భుతమైన సర్వే ఉండదు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మేధాశక్తి మనం ఊహించలేమండి. ఎందుకంటే వాళ్ళు నిర్మమంగా, ఎవడి మీద ద్వేషం ఉండదు, ఎవడి మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమ మమకారం ఉండదు. వీళ్ళు గెలవాలి, వాళ్ళు ఓడిపోవాలని. పరిస్థితిని, సమాజ పరిస్థితిని, వాళ్ళ మాట్లాడే మాటలు, అక్కడ ఉన్న పరిస్థితిని గమనించినప్పుడు మనం చూసే దృష్టి వేరు, వాళ్ళ దృష్టి వేరు. వాళ్ళ అంచనా సుస్పష్టంగా ఉంటుంది. ఒక ఋషి కక్షలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు భవిష్యత్తుని దర్శించగలుగుతారు. వ్యక్తి భవిష్యత్తును కూడా దర్శిస్తారు వాళ్ళు. అటువంటి మా గురువుగారు మేడ్చర్ల గోపాలకృష్ణమూర్తి గారి వాళ్ళ గుర్తుకొచ్చారు జగన్మోహన్ గారు మీ ప్రసంగంలో. మీ అబ్బాయిని నేను ఐఐటిలో సీట్ వచ్చేలా చేస్తాను, ఒక 10-15 మందిని చెప్పాడు కదా ఆయన. ఎంతమందిలోనూ అందరికీ చెప్పట్లా. ఆ 10-15 మంది ఎవరో ఆయన గుర్తించేశాడు. ఆయన గుర్తిస్తున్నాడు. ఎక్కడ వజ్రం ఉందో, ఎక్కడ రత్నం ఉందో దాన్ని గుర్తిస్తున్నాడు. కొంచెం మెరుగు పెడితే ఇంకోటి కూడా అలా రత్నం అవుతాడనంటే వాడిని పెడుతున్నాడు. అటువంటి గురువుకే అప్పచెప్పాలండి. రాజకుమారుల్ని పూర్వం భోగభాగ్యాల్లో అద్భుతమైనటువంటి శాసనాధికారంతో ఎదురు లేకుండా సామ్రాజ్యాలు, అంతఃపురాల్లో పెరిగేటువంటి పిల్లల్ని అడవుల్లోకి పంపించి అటువంటి గురువుల్ని నమ్మి విద్యాబోధ చేయించుకున్నారు పూర్వం మహారాజులు. అటువంటి వాళ్ళ దగ్గరికి దేశాల నుంచి వస్తే ఆ దేశం నుంచి వచ్చాడని వాడిని వేరుగా చూడాల. ఇవాళ మనం ఇక్కడి నుంచి ఒక దేశానికి వెళ్ళి విద్య నేర్చుకోవాలనంటే ఎన్ని బాధలు పడుతున్నామో చూస్తున్నాం మనం. ఎంత డబ్బు కట్టాలి. టోఫిల్ చదవాలనంటే 3000 పదాలు కనీసం రావాలండి వాడి భాష. అక్కడి నుంచి వచ్చిన జపాన్ వాడు, చైనా వాడు, గ్రీకు వాడు ఎన్ని పదాలతో వచ్చి ఎంత సంస్కృతిని నేర్చుకుని వచ్చారు ఇక్కడికి. ఏమీ తెలియదు వాడికి ఏమీ తెలియని వాడికి మన భాష నేర్పి ఈ భాషలో వాడికి అద్భుతమైన శాస్త్రజ్ఞానాన్ని అందించినటువంటి గొప్ప సంస్కృతి కదండి. ఎంత సహృదయులు, ఎంత ఉదార హృదయులు మన పూర్వులు. ఎటువంటి విద్యా విధానం, ఎటువంటి త్యాగబుద్ధి. ఈ ప్రపంచంలో, ఈ ప్రకృతిలో మనం దర్శించి చూసినటువంటి జ్ఞానాన్ని, మనం అందుకున్నటువంటి జ్ఞానాన్ని ప్రతి ఒక్కడికి పంచాలి. ఒక లేడీ వచ్చి నాకు విద్య నేర్పమని చెప్పదు, అడగదు. ఒక సింహం అడగదు, ఒక ఏనుగు అడగదు, ఒక చిలక అడగదు, ఒక పిచ్చిక అడగదు. మనిషి వచ్చి అడుగుతున్నాడు. ఎక్కడో ఉన్నాడు వాడు, ఎక్కడి నుంచో వచ్చాడు. వాడికి మనం చెప్పాలి సాటి మానవుడుగా అని చెప్పారు. ఎంత ఆదర బుద్ధి. అసలు ఎందుకు చదువుకోవాలి? అసలు మనిషి చదువుకోవాల్సింది ఎందుకండి అసలు విద్య? ఎవరికైనా ఉద్యోగం కోసమేనా? ఇంత చేసి ఇంత బోధించినటువంటి విద్య కూడా కేవలం మీకు పనికొచ్చేది 40% అని మళ్ళీ ఈయనే చెబుతున్నాడు. ఇది ఆశ్చర్యంగానే ఉంది నాకు. మీ జీవితం సుఖం మహోన్నతంగా సాగటం వేరు, సుఖంగా శాంతిగా సాగటం వేరు. దానికి విలువలు తెలియాలి. ఆ విలువలు తెలియకపోతే ఎంత జ్ఞానం ఉన్నా సరే పరమ మూర్ఖుల్ని చూస్తున్నాం మనం. జ్ఞానం విదేశాల నుంచి వెళ్ళి చదువుకుని వచ్చి ఇక్కడ విభిన్న రంగాల్లో ఉండి వాళ్ళు మాట్లాడుతున్నవి, రాజకీయ రంగాల్లో ఉండి బాధ్యతగా ఉండవలసినటువంటి వాళ్ళు కూడా ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నాం మనం అన్ని రాష్ట్రాల నుంచి.
వాళ్ళందరూ విదేశాల్లో విద్య నేర్చుకుని వచ్చారు. ఉన్నత ప్రమాణాలతో మాట్లాడుతున్నారా? ఉన్నతమైన విలువలతో? ఇక్కడ మీరు చదువుకున్న ఎంత ఉత్తీర్ణులైనా మీకు 40%మేరా బాబు మీకు ఉపయోగపడేదని ఇంత స్పష్టంగా చెబుతున్నాడు ఆయన. విద్యార్థులకి ఇదే చెబుతున్నాడు, తల్లిదండ్రులకి ఇదే చెబుతున్నాడు, అందరికీ. ఎంత స్పష్టత ఉందండి. ఉన్నతమైనటువంటి విలువలు కావాలి. విద్య వల్ల సుఖపడతారా? ఈ విద్య నేర్చుకున్నటువంటి వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులకు అన్నం పెడుతున్నారా ఇవాళ? ఇక్కడ తల్లి తండ్రి చాలా కష్టపడి ఎన్నో బాధలు పడి ఈ పిల్లల్ని చదివించి వీళ్ళని మహోన్నతమైనటువంటి విద్యావంతుల్ని చేస్తే ఇటువంటి గురువులు వెళ్ళిపోయి ఏ విలువలు లేకపోతే అమెరికా బాగుంది, నాకు ఆస్ట్రేలియా బాగుందని అక్కడ సెటిల్ అయిపోతున్నాడా? ఈ తల్లిదండ్రులను చూడ్డా? ఇవన్నీ చూస్తున్నాం కదా. ఇవన్నీ కొత్తగా మనం మాట్లాడుకునేవి ఏం కాదు. వాడికి విలువలు ఎక్కడి నుంచి చెప్పాలి? ఎప్పుడు చెప్పాలి? అది విద్యతో పాటుగానే చెప్పాలి. ఇటు విలువలు, అటు విద్య, విజ్ఞానము అన్నీ సమంగా వాడికి చేరితే, వాడి హృదయంలో ముద్రపడితే, అమ్మా నాన్న ఎంత కష్టపడి ఫీజులు కడితే మనం చదువుకున్నాం, ఎంత కష్టపడి ఆ విద్యాబోధ చేసే చోట ఆ గురువులందరూ కూడా, ఉపాధ్యాయులు వాళ్ళందరూ కూడా ఆ సబ్జెక్టుల్ని వాళ్ళెంత తయారై వాళ్ళంత ప్రిపేర్ కావాలి. వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు అధ్యయనం చేసి వీళ్ళకి చెప్పాలి. ఎంతో ప్రేమగా చెప్పి వాళ్ళు చేస్తే అటు అమ్మా నాన్న ఇటు గురువులు మనం ఇట్లా అయ్యాము, మనం చక్కగా ఏ దురలవాటు చేసుకోకుండా ఉండాలి అని వాడికి అనిపించాలి. ఎన్నిసార్లు ఎన్ని విషయాలు చెప్తారు ఎవరైనా? వాడికి ఒక జ్ఞానం అనేటువంటిది మనం బీజం వేస్తే అది వృక్షమై వాడిలో వీడితో స్నేహం మనకి పనికిరాదు, వీడు సిగరెట్ బ్యాచి, వీడు మందు బ్యాచి, వాడు డ్రగ్ బ్యాచి, వీడు బద్ధకస్తుడు అని వాడి వివేకంతో, వాడు విచక్షణతో వాడితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి వాడు వెళ్ళిపోయి వాడి జీవితంలో వాడు ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి. ఇదంతా కూర్చుని గురువు చెప్తాడా? బయటికి వెళ్ళిన తర్వాత వాడికి తల్లిదండ్రి చెప్తారా? అటువంటి జ్ఞానాన్ని, ఆ జ్ఞాన బీజాన్ని కూడా ఇక్కడే వెయ్యాలి. ఇంత చేసి వెళ్ళినా బయటికి వెడితే వాడికి ఏదన్నా ఇబ్బంది కలిగి వాడు ఏదన్నా ఏమీ చేయలేని ఆ నిస్సహాయ స్థితిలో ఉంటే, నువ్వు రా నా దగ్గరికి, నువ్వు ఎలా స్థిరపడాలో జీవితంలో నేను చెప్తాను, నేను నీకు ఉన్నాను అని చెప్పి హామీ ఇస్తున్నటువంటి గురువు మన వాళ్ళు అలా ఇచ్చారండి. భారతీయత ఇవాళంతా కూడా బాగా దెబ్బతినటానికి కారణం ఏంటంటే సరైనటువంటి గైడెన్స్ లేదు, సరైనటువంటి గురువు లేడు. కారు గురులు కాగుడింతము చెప్ప అని వేమన పద్యం ఉన్నది. కాకు దీర్ఘమిస్తే కా గుడిస్తే కీ అని చెప్పేవాడు. ఇంత మాత్రాన్ని గురువు అయిపోడు. ముక్తిదారి చూపు మూలము గురుడురా. ముక్తి అంటే ఏమిటి? ఏదో మోక్షం అని కాదు. అజ్ఞానం నుంచి విముక్తి, వ్యసనాల నుంచి ముక్తి, భయం, లెక్కలంటే భయం, ఇంగ్లీష్ అంటే భయం, ఈ భయం నుంచి ముక్తి, విముక్తి. దాని నుంచి విడిపడటమే, ఆ భయం లేకుండా ఉండటమే ముక్తి. వాడికి ఆ ముక్తి దారి చూపు మూలము గురుడురా. వాడికి ఏ సబ్జెక్టు మీద, ఏ విషయం మీద భయం ఉందో దాంట్లో భయం లేకుండా చేసి వాడిని దాంట్లో దృఢంగా వాడిని నిలబెట్టేటువంటి వాడు గురువు. అటువంటి ఆలోచనే చేయటం లేదండి విద్యా సంస్థలు. అటువంటి ఆలోచన చేయొద్దా? మన పిల్లలు మనం కష్టపడి చదివిస్తే వాళ్ళు వెళ్ళిపోయి ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో విదేశాల్లో స్థిరపడిపోతే, లేకపోతే ఒకవేళ ఇక్కడికి వచ్చినా సరే పెళ్లి చేసుకుని మనతో దూరంగా ఉండాలనో, మన్ని దూరంగా ఉంచాలనో వాళ్ళు భావిస్తే, ఆ కోడలు ఒక ఇంట్లో అలాగే చదివింది, ఈ కొడుకు మన కష్టపడితే ఇలాగే చదివాడు, వీళ్ళిద్దరూ చూడవలసిన బాధ్యత, మనతో ఉండవలసిన బాధ్యత లేదా? ఇది ఎవడు చెబుతాడు? ఎప్పుడు చెబుతాడు? ఎప్పుడు చెబితే వీడికి అర్థమవుతుంది? ఏ వయసులో చెబితే అర్థమవుతుంది? ఈ వయసులో చెబితేనే అర్థమవుతుంది. విలువలు, విద్య, విజ్ఞానము అన్నీ సమానంగా ఒకే
స్థాయిలో అందాలి. పప్పు, కూర, పులుసు అన్నీ తింటున్నాం కదా, ఒకసారి ఒకటి తింటలేదు కదా. అన్ని రకాల పోషక పదార్థాలు శరీరంలోకి వెళ్ళి వాటి పని అవి చేస్తున్నాయి మనకి తెలియకుండా, అన్ని రకాల పోషక పదార్థాలని శరీరానికి అందించి. అలాగే విద్య, విలువలు, విజ్ఞానము వీటన్నిటినీ కూడా ఈ విద్యా సంస్థ అందించాలి, గురువులు అందించాలి. అలా చేసినప్పుడు ఈ గురువులకి కూడా ఎలా ఉంటుందంటే కొడుకు మీద కంటే కూడా ఆ విద్యార్థి మీద ప్రేమ ఉంటుందండి. నేను చూశాను అటువంటి ప్రేమ మా గురువు గారు నా మీద చూపించడం చూశాను. వాళ్ళ పిల్లల కంటే కూడా నా మీద ఎక్కువ ప్రేమ. అలాగే కొంతమంది విద్యార్థుల మీద ప్రత్యేకించిన ప్రేమ. మేము వెళితే ముఖం వెలిగిపోయేది ఆయనకి. ఆ పిల్లల్ని అంత ప్రేమించేస్తాడు ఆ గురువు. తను చెప్పింది అర్థం చేసుకునేవాడు కావాలండి ప్రపంచంలో ఎవరికైనా సరే. పెళ్ళామేముంటుంది, అస్సలు అర్థం కాదండి అసలు మనిషికి చెప్పింది అని ఉంటుంది. మొగుడేమంటున్నాడు, చెప్పింది ఏనాడని అర్థమైతే కదా ఈవిడికి అంటాడు. మమ్మల్ని అర్థం చేసుకోరని పిల్లలు అంటున్నారు తల్లిదండ్రుల్ని. ప్రతివాడికి కావాల్సింది ఏంటంటే అర్థం చేసుకునేవాడు కావాలండి. ఆ అర్థం చేసుకునేవాళ్ళు అని చిన్న విషయం అది. ఆ అర్థం చేసుకోవాలని అంటే పరమార్థం తెలిస్తే కానీ వాడికి అసలు అర్థం కాదు. చిన్న విషయాలు కాదు ఇవన్నీ. ఒక మనిషి చెప్పింది ఏ భావంతో, ఏ దృక్పథంతో, ఏ అంశం మీద ఎంతవరకు చెప్పాడు, దాన్ని ఎంతవరకు తీసుకోవాలనేది అదొక మోతాదు. అది ఆ మోతాదుని అంతవరకే తీసుకోవాలి. దానికి అంతకన్నా ఎక్కువ తీసుకుంటే అది అపార్థం అన్నా అవుతుంది, పెడార్థం అన్నా వచ్చేస్తుంది, వేరే ఇంకో దురర్థం అన్నా వచ్చేస్తుంది. మనం చూస్తూ ఉంటాం టీవీ చర్చల్లో రాజకీయ నాయకులు మాట్లాడే మాటల్లో వాళ్ళు ఏదో ఒక విషయంలో చక్కగా మాట్లాడతారు. మాట్లాడింది ఎవడో అదిగో చూసావా నువ్వు అట్లా అన్నావు అని చెప్పి దాంట్లో ఇంకొకటి లాగుతాడు. అంటే సరిగ్గా ఎంతవరకు కావాలో అంతవరకే అర్థం చేసుకోవటం. కనుక ఇటువంటి సమాజంలో ఇంకా జాగ్రత్తగా మనం అర్థమయ్యేటట్టుగా ఎలా ఉండాలి, ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎవడు నేర్పుతాడు? అసలు ఈ విద్య ఎందుకండి? చదువుకోవటానికే. చదువుకుంటే డబ్బులు సంపాదిస్తే ఉద్యోగాల్లో సుఖపడిపోతారా? 100 కోట్లు 1000 కోట్లు ఉన్నటువంటి వాళ్ళు నాకు తెలుసు. వాళ్ళందరూ బాగా సుఖపడిపోవాలి కదా. మీకు తెలుసు చాలామంది ఇక్కడున్న వాళ్ళల్లో మీకన్నా చాలా ఎక్కువ ధనవంతులు, కోటీశ్వరులు, 100 కోట్లు ఉన్నవాళ్ళు, వాళ్ళ దగ్గర మీరు పనిచేస్తూ ఉండొచ్చు. మీలో కూడా కొంతమంది గొప్ప కోటీశ్వరులు అయి ఉండొచ్చు. డబ్బు వల్లే మీకు సుఖం ఉందా? నాకు 1 కోటి రూపాయలు ఉంది, 100 కోట్లు ఉన్నవాడికి నాకన్నా 100 రెట్లు సుఖం ఉండాలిగా. 1000 కోట్లు ఉన్నవాడికి ఇంకా 1000 రెట్లు ఉండాలి కదా. ఉంటుందా? సుఖస్య మూలం ధర్మ, ఇది చాణక్యుడు చెప్పాడు. సుఖంగా ఉండాలంటే నీ దగ్గర ఏముండాలి? డబ్బు కాదు. సుఖస్య మూలం ధర్మ, ధర్మం ఉండాలి. మరి ధర్మంగా బతకాలంటే ధర్మస్య మూలం అర్థ. ధర్మంగా బతకడానికి మన బతికేదో మనం బతకడానికి ధర్మంగా కావలసినటువంటి డబ్బు కావాలి. అది అందుకు డబ్బు. అంతేగాని డబ్బు వల్ల మాత్రం సుఖం ఉండదు. ధర్మంగా ఉండటం వల్ల సుఖం ఉంటుంది. అర్థమూలం, మరి డబ్బు ఎట్ట వస్తుంది? కార్యారంభం. కార్యాన్ని ఏదైనా ఒక పని చేస్తే ఆ పని వల్ల డబ్బు వస్తుంది. కార్యమూలం వృత్తి. ఏదైనా ఒక వృత్తిలో ఒక పని ఉంటుంది. వృత్తి మూలం రాజ్యం. అడవిలో ఉండదు వృత్తి. ఒక రాజ్యం, ఒక ప్రజా సమూహంలో వృత్తులు ఉంటాయి. ఒక్కొక్కటి అవసరం. ఒకడికి బుట్టలు ఇవ్వాలి, ఒకడికి తాడళ్ళు ఇవ్వాలి, వాడికి ఏదో గుణపం కావాలి తవ్వుకు పాదులు చేయటానికి, వాడికి నాగలి కావాలి. కనుక రకరకాల వృత్తులు వచ్చేస్తాయి. రాజ్యం, వృత్తికి మూలం రాజ్యం. రాజ్యమూలం ఇదండి కీలకమైనటువంటి విషయం. రాజ్యమూలం ఇంద్రియ జయం. ఇంద్రియాల్ని జయిస్తే రాజ్యం పరిపాలిస్తాడు. విర్రవీగితేను అరుపులు కేకలు పెడితే కాదు. ఇవాళ కూడా చూడండి రాజకీయ నాయకులు, అన్ని పార్టీల వాళ్ళు కూడా అందరికీ నమస్కారం, అమ్మ, చెల్లి, అక్క, తమ్ముడు అని అందరికీ నమస్కారాలు పెడుతుంటారు అన్ని వైపులా తిరిగి. ఇంద్రియ జయస్య మూలం. మొత్తం ఇంద్రియ జయంతోనే
వాళ్ళకి రాజ్యం వస్తుంది. ఇంద్రియ జయస్య మూలం వినయం. వినయంగా ఉండాలి. అందరూ చూడండి, రాజకీయ నాయకులు గెలిచేంత వరకు, గెలిచిన తర్వాత అసలు వాడిని పట్టించుకోరు, అది వేరే విషయం. గెలిచేంత వరకు కూడా వాడు వినయం అవలంబిస్తాడు. వినయం వినయస్య మూలం. వినయంగా ఎలా ఉంటుంది? వినయానికి మూలం ఏమిటి? వృద్ధోపసేవ. పెద్దవాళ్ళని సేవించటం వల్ల నీకు వినయం ఏర్పడుతుంది. వాళ్ళ దగ్గర ఉండాలి. వాళ్ళు ఏదైనా చిన్న చిన్న పనులు చెబితే చెయ్యాలి. వాళ్ళ మాటలు వింటూ ఉండాలి. వింటున్నప్పుడు వాళ్ళు ఒక్కొక్క విషయం, ఒక్కొక్క అనుభవం వాళ్ళు మాట్లాడుకుంటుంటే మనకి అర్థమవుతూ ఉంటుంది, అమ్మా ఇంత విషయం ఉందా అని. ఇంత విషయం ఉందా. మీ పిల్లలు, వాళ్ళకి ఎంత జ్ఞానం అన్నా ఉండొచ్చు మీకంటే, కంప్యూటర్లోనూ సెల్ ఫోన్లోనూ. మీ అనుభవం ముందు పనికొస్తారా? యువతరానికి మనం అవసరం లేదండి. ఎవరికి పిల్లలకి తల్లిదండ్రులు అవసరం లేదు. వాళ్ళకున్న జ్ఞానం అది చాలు, వాళ్ళకి బతికేస్తారు. కానీ మన అనుభవ జ్ఞానం మన వయసు వస్తే కానీ మళ్ళీ వాడికి రాదు. వాడికి అంత జ్ఞానం అన్నా ఉండనండి. మనకున్న అనుభవ జ్ఞానం విశేషమైనది కనుక వాడు మనతో ఉంటే, మనం చెప్పే ఆలోచన చేస్తే, వాడు కనుక అర్థం చేసుకుంటే వాడు ఇంకా సుఖపడతాడు, వాడికి ఇంకా గొప్పగా ఫలితాలు వస్తాయి. అందుకని వినయస్య మూలం వృద్ధోపసేవ. పెద్దవాళ్ళని గౌరవించటం, వాళ్ళ మాటలు వినటం చెయ్యాలి. ఇలా ప్రతి అంశాన్ని కూడా ఒక మనిషిని మహోన్నతుడుగా తీర్చిదిద్దటం, మహోన్నతుడుగా మాత్రమే కాదు, శక్తిమంతుడుగా మాత్రమే కాదు, ధైర్యంతో, సాహసంతో, ధర్మం కోసం ముందుకి ఒక అడుగు వేసి నిలబడేవాడిగా తీర్చిదిద్దటంలో ఈ చాణక్యుడి పాత్ర ఎంతో అద్భుతమైనటువంటిది. ఆయన సూత్రాలు అందరూ చదవాలి పిల్లలు. ఈ విద్య అయిపోయిన తర్వాత చాణక్యుడి గ్రంథాలు చదవండి. ఏం చెప్పాడు చాణక్యుడు అనేది మీకు తెలిస్తే, ఈ భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో కూడా ప్రతి దేశంలో 500 అడుగుల ఎత్తున చాణక్యుడి విగ్రహం పెట్టాలి. అది చాణక్యుడు గొప్పతనం. అంత గొప్పవాడు చాణక్యుడు, అంత మేధా సంపన్నుడు, ఏమీ లేని ఒక పేదవాడు. జ్ఞానం పరమాద్భుతం. భారతీయులందరూ అంతే. అన్ని వృత్తుల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని కులాల్లో అందరూ కూడా అనుభవ జ్ఞానంతో, పెద్దల నుంచి వచ్చిన జ్ఞానంతో, తమ పెద్దల నుండి వచ్చిన వృత్తి నైపుణ్యాలతో ఒక్కొక్కళ్ళు కూడా మహాద్భుతంగా బతికారు. ప్రకృతిని పరిశీలించారు. ప్రకృతి రహస్యాల్ని వాళ్ళు తెలుసుకున్నారు. పెద్దలు చెబితే విని తెలుసుకున్నారు. ఆనందంగా, ప్రశాంతంగా, సంతృప్తిగా బతికేశారు. హాయిగా వెళ్ళిపోయారు. ఇవాళ ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి, ఎంతో విజ్ఞానం పెరిగిపోయింది. మనకి సౌఖ్యం మాత్రం లేదండి, సుఖం మాత్రం లేదు. ఈ సుఖం లేకుండా మరి ఈ విజ్ఞానం ఏం చేస్తోంది? ఎన్నెన్ని విద్యలు, ఎన్నెన్ని వృత్తులు, ఎన్నెన్ని రకాల క్రాఫ్ట్స్, ఎన్నెన్ని రకాల కోర్సులు. వాటన్నిటికీ కూడా 10వ తరగతి లోపే వాళ్ళకి అద్భుతమైనటువంటి బీజం వాళ్ళలో పడాలి. అటువంటి మహోన్నతమైనటువంటి దృక్పథంతో తీర్చిదిద్దుతున్నటువంటి ఈ విద్యా సంస్థలో నన్ను పిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. పిల్లల్ని చూశా, వాళ్ళు ఏం చెబుతున్నారు? తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళని చెబుతున్నారు వాళ్ళు, మా గురువులు గొప్పవాళ్ళని చెబుతున్నారు వాళ్ళు. ఇక ప్రార్థనలు చూస్తే అంతా భారతీయత, దేశము, భక్తి, దేశభక్తి విలువలు వీటితో ఉన్నాయి. నాలాంటి వాడిని ఎందుకండి పిలిచారని అడిగాయింది. ఏం చెప్పాలి నేను? మీ అమ్మా నాన్నతో జాగ్రత్తగా ఉండండి అయ్యా, చక్కగా ప్రవర్తించండి, మీ గురువుల్ని జాగ్రత్తగా మీరు గౌరవించండి, బాగా చదువుకోండి, మంచి పేరు తెచ్చుకోండి. ఇవి కదా చెప్పాల్సింది ఎవరన్నా వచ్చినవాడు. ఇవన్నీ వాళ్ళు చెబుతున్నారు పిల్లలు. ఇంతకన్నా విలువైనటువంటి విద్యాలయం ఏముంటుందండి? చాలా సంతోషం. అయితే ఒకటి, దీంతో మాత్రమే కాకుండా పంచతంత్ర కథలు మీరు బాగా చదవాలి పిల్లలు. అలాగే కొత్తగా కూడా అనేక మంది మేధావులు అద్భుతమైనటువంటి కథలు రాస్తున్నారు. కథ చదవాలి.
నీతి కథలతోనే మనకి గొప్ప బోధ కలుగుతుంది. పనికి మాలినటువంటి రాజకుమారుల్ని విష్ణు శర్మ అనేటువంటి ఒక సద్గురువు కోతి కథ, పిచ్చిక కథ, కాకి కథ, పాము కథ చెప్పి వాళ్ళని మహాద్భుతమైన మేధావులుగా తీర్చిదిద్దేశాడు. ఎక్కడన్నా ఇటువంటి సన్నివేశం ఈ ప్రపంచంలో ఉంటుందండి? పిల్లలకి విద్యాబోధ ఎలా చేస్తారు అని అంటే, వాడు మూర్ఖులైనా సరే వాడు ఏంది వింటాడు, ఏదైనా కొత్తగా ఉంటే వింటాడు పిల్లవాడు. ఎవడి మాట విండు, పెంకి వెధవ. ఎవడి మాట విన్నవాడు ఎట్టా పడిని పట్టుకోవటం. నేను మీ పిల్లల్ని తీర్చిదిద్దుతానని వచ్చి ఒక గురువు వాళ్ళకి కాకి కథ, పిచ్చిక కథ చెప్పి వాళ్ళని వశం చేసుకుని ఇంకా ఏం చెప్తారు, ఇంకా చెప్పండి పిల్లలు అడుగుతారు కథను, ఇంకా చెప్పండి అని. జ్ఞాన దాహం మనిషికి ఉంటుందండి. కుక్కకు ఉండదు, సింహానికి ఉండదు, ఏనుగుకు ఉండదు, కాకికి ఉండదు. ఈ జ్ఞాన దాహం పదార్థం శరీరానికి ఆహారం, జ్ఞానం మనస్సుకి ఆహారం, ఆనందం ఆత్మకి ఆహారం అన్నాడు. ఈ జ్ఞానం ఆహారం గనక మనస్సుకి, ఈ సెల్ ఫోన్ చూసి ఇది అయిపోయింది, ఇంకే ఇది ఈ విషయం ఇది నొక్కుని ఇంకా ఏదైనా కొత్త విషయం ఏమైనా తెలుస్తుందేమో అని చూస్తున్నాడు వాడు. చూడటల్లా అది చౌకబారుగా నేలబారుగా వీడిని దించుతోంది. జ్ఞాన తృష్ణ ఉంటుంది మనిషికి, మానవుడి యొక్క స్వభావం అది గమనించి వీళ్ళకి జ్ఞానాన్ని కథలతో, ఈ పెంకి ఘటాలు ఈ పిల్లలకి కథలు కావాలి కనుక కథలతోనే వీడికి జ్ఞానాన్ని నేను అందిస్తాననుకునే అద్భుతమైనటువంటి కథలు ప్రపంచానికి అందించాడు విష్ణు శర్మ. అది భారతీయుల గొప్పదనం, భారతీయుల సద్గురువులు వాళ్ళ యొక్క గొప్పదనం అదండి. ఇటీవల నేను ఒక కథ చదివా. పుండరీకాక్షుడు గారని నరసరావుపేటలో ఉంటారు, ఆయన హెడ్ మాస్టర్గా పనిచేశాడు. మహానుభావుడు కథల పుస్తకం రాశాడు. ఒక కథ నన్ను బాగా ఆకర్షించింది. అంటే సుమారుగా ఇది 10 ఏళ్ళు అయ్యింది. నాకు బాగా ఇష్టమైనటువంటి కథ. ఇది పిల్లలకి బాగుంటుంది, మీ 4-5 ఏళ్ల పిల్లలకి బాగుంటుంది, ఇక్కడ ఉన్నటువంటి 60-70 ఏళ్ళ వాళ్ళు, 80 ఏళ్ళ వాళ్ళకు కూడా బాగుంటుంది. ఇది నాకు ఇష్టమైన కథ చెప్తాను మీకు. ఒక అడవిలో అందమైన చెట్లు, పళ్ళతో పుష్పాలతో కళకళలాడుతూ ఉన్నాయి. అద్భుతమైనటువంటి అడవి. ఆ అడవిలోకి ఒక కోతి వచ్చింది. ఒక చెట్టు మీదకి ఎగిరి ఒక పండు తీసుకుని అలా కొరికింది. చాలా తీగా ఉంది ఇది అని గబగబగబా తినేసింది. ఇంకో పండు తింది, దానికి కడుపు నిండిపోయింది. అది అటు ఇటు చూస్తే ఇంకో చెట్టు కింద ఏనుగు నుంచునుంది. ఇది ఒక కాయ ఇలా కోసి ఇలా కొరికి ఈ ఎంగిలి పండు దాని మీదకి విసిరిందండి. మానవ స్వభావం కూడా ఇట్టగే ఉంటుందండి. తిండి లేనంత వరకు దానికోసం వెతుక్కుంటాడు. తిండి తిన్న తర్వాత వీడేం చేయాలి, నోరు మూసు కూర్చోవాలి కదా. మంచి చెట్టు దొరికింది, మంచి అడవి దొరికింది నాకు అని. అక్కడున్న ఏనుగు పైగా దీనికన్నా ఎంత బలమైంది అది. ఇది ఒక పండు ఎంగిలి చేసి ఆ ఏనుగు మీద కొట్టింది. ఆ ఏనుగు ఇలా చూసి దాన్ని పట్టించుకోవాలా, ఏంటి నన్ను పట్టించుకోదా ఇది అని మళ్ళీ ఇంకొక పండు కొరికి మళ్ళీ ఆ ఎంగిలి పండుతో మళ్ళీ దాన్ని కొట్టింది. ఏనుగు చూసి అట్లా, కోతి పిచ్చి వేషాలు వేయకు, నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు, నా సంగతి నీకు తెలియదు, కావాలంటే ఇక్కడే ఏదైనా చెట్టు మీద ఉండి బతుకు, నీ బతుకు, నా జోలికి వచ్చావంటే మాత్రం ఊరుకోనంది. ఏంటి ఏం చేస్తా, పట్టుకుంటావా, నన్ను పట్టుకుని కొడతావా, రా చూద్దాం రా. ఏంటి ముఖం చూడు జట్టం ఉందో, ఏంటి ముక్కేంటి సాగిపోయి ఏళ్ళాడుతోంది, ఏంటి ఆ పళ్ళు ఏంటి ఎత్తుపళ్ళు ఇలా ముందుకు వచ్చాయి, ఆ చెవులేంటి అసలు ఏళ్ళాడిపోతున్నాయి, పందెల్లే ఉన్నావు, పెద్ద పందెల్లే బండ, నువ్వేం చేస్తావే నన్ను అని దాన్ని తిడుతోంది. మరి ఎవరికైనా అన్ని తిడుతుంటే నిష్కారణంగా కోపం వస్తుంది కదా. ఈ ఏనుగు గబగబా వచ్చి ఆ కోతి ఉన్నటువంటి కొమ్మని తొండంతో పట్టుకుని లాగేసింది. ఇది ఇంకో కొమ్మ మీదకి దూకింది. ఇది కోపంలో మళ్ళీ ఆ కొమ్మ లాగింది. ఇది ఇంకో కొమ్మ మీదకి దూకింది. ఇది మొత్తం చెట్టంతా పట్టుకుని తొండంతో లాగి అవతల పారేసిందండి. ఇది ఇంకో చెట్టు మీదకి దూకిందండి. ఇది మళ్ళీ ఆ చెట్టుని కూడా ఇట్టకి లాగేసింది. దాన్ని ఇదేమో కవ్వించటం, దీన్ని తిట్టడం, ఇది కోపంలో చెట్లన్నీ పీకేసేయటం. ఇట్లా సాయంత్రం దాకా ఇలాగే జరిగింది. సాయంత్రం అయిన తర్వాత ఈ కోతి ఏదో పెద్ద గుట్ట మీదకి ఎక్కేసి గబగబా రాళ్ల మీదకి, కోతి ఏనుగు నువ్వేం చేయలేవే బండ, నేను వస్తా, మళ్ళీ వస్తా, నీ సంగతి చూస్తా అని వెళ్ళిపోయింది. అది
ఇలా తిరిగి చూస్తే చెట్లన్నీ కూడా పడిపోయి పెద్ద తుఫాను వచ్చినట్టుగా బీభత్సం అయిపోయింది అడవంతా. ఆ పిల్లలన్నీ కింద పడిపోయినాయి, గూళ్ళు చెదిరిపోయినాయి, గుడ్లు చితికిపోయినాయి. పిట్టలన్నీ సంధ్యా సమయంలో వచ్చాయి. ఆ గోళ్లల్లో పడిపోయినటువంటి చెట్లు చూసి, ఆ పిల్లల్ని చూసి అవన్నీ కూడా బాగా ఆర్తనాదాలు చేస్తున్నాయి పక్షులు. ఏనుగు ఒక్కసారి ఇలా చూసింది, అరే రే రే రే, ఎంత తప్పు చేశాను నేను. ఈ పిచ్చి కోతి నన్నేదో తిట్టిందని కోపంతో నా శక్తినంతా కూడా దుర్వినియోగం చేశాను, నా శక్తినంతా వృధా చేసేసి ఈ చెట్లన్నీ పీకేశాను, ఎంత తప్పు చేశాను, ఈ పక్షులకి ఎంత అన్యాయం జరిగింది నా వల్ల, అడవంతా ధ్వంసం అయిపోయింది, చీచీ చీచీ చీచీ. ఇంకెప్పుడు కూడా ఇట్లాంటి ఈ నీచమైన జంతువులు వచ్చి నన్ను ఎవరెవరు తిట్టినా సరే నేనేం పట్టించుకోను అని నిర్ణయించుకుని అడవిలోనే ఒక చెరువు దగ్గరికి వెళ్ళి తొండంతో నీళ్లు ముంచుకొచ్చి ఆ చెట్ల మొదళ్లలో పోసి అవన్నీ పక్కకి తీసి ప్రతిరోజు దాని ఆహారం తినటం, చెరువుకి వెళ్ళి పొద్దునుంచి సాయంత్రం దాకా చెరువులో నీళ్లు ముంచి ఈ చెట్లల్లో పోయటం. అలా అది ఒక 6 నెలలు సంవత్సరం చేసింది. ఈ చెట్లన్నీ చిగిర్చి మళ్ళీ మామూలుగా యథాస్థితికి వచ్చాయి. కథ ఇంతేనండి. అంటే ఎంత అద్భుతమైనటువంటి కథ అండి ఇది. పంచతంత్రంలో ఉన్న కథ అన్నా కూడా నమ్మచ్చు. అంత ఉత్తమోత్తమైనటువంటి విలువలు. ఇవాళ నిష్కారణంగా ఎవడో ఎందుకో అనవసరంగా మన మీద ఏదో దూషిస్తూ ఉంటాడు. అది సోషల్ మీడియా కావచ్చు, మరొకటి కావచ్చు. ఒకటి చెబితే ఒకటి అర్థం చేసుకోవటం, ఒకటి చెబితే దానికి ఇంకో పెడార్థం తీయటం, లేకపోతే నిష్కారణంగా ఎవరినో దూషించటం. ఇటువంటి పరిస్థితులు సమాజము ఉన్న చోట ఈ అమాయకంగా ఈ పిల్లలందరూ కూడా నిర్మలమైన హృదయంతో పెరుగుతున్న ఈ పిల్లలందరూ ఏమైపోతారు అసలు? వీళ్ళు కేవలం చదువు మాత్రమే వచ్చి, ఉన్నతమైనటువంటి చదువులు వచ్చి, విద్యా విలువలే తెలిసి గొప్ప కంప్యూటర్ ఎక్స్పర్ట్లు అయ్యి, వాడికి ఏదన్నా ఒక సమస్య వస్తే ఒక మూర్ఖుడు ఎవడన్నా వాడికి ఎదురు పడితే వాడిని ఎట్లా డీల్ చేయాలో తెలియదు వీళ్ళకి. అటువంటి పరిస్థితి వచ్చేసింది సమాజంలో. పిల్లలందరూ ఇట్లాగే ఉంటే, సమాజం అంతా కూడా ఇట్లా ఉంటే చాలు, వాళ్ళకి ఈ చదువు చాలు. ఇలా లేదుగా సమాజం. ఎట్లా? మన తర్వాత మన పిల్లలకి అండగా నిలబడేది ఎవడు? వాళ్ళ వివేకం, వాళ్ళ ధైర్యం, వాళ్ళ సమయస్ఫూర్తి. అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మన పాఠ్యాంశాలు ఇస్తున్నాయా? విద్యా బోధతోనే అది జరగాలి. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి తల్లిదండ్రులు. మీ పిల్లల్ని వచ్చి ఇక్కడ చేర్చండి అని నేను చెప్పను, విషయం చెప్పా. వివేకంతో ఆలోచించుకోవాలి ఎవరైనా. ఒకవేళ ఎవరన్నా గట్టిగా మాట్లాడినా సరే ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు, ఉపాధ్యాయులు, మీ పిల్లలు చెడిపోతే మీకే కదా బాధ. అలా కాకుండా వాళ్ళని కేకలేసినా, అవసరమైతే ఒక గట్టిగా దెబ్బ కొట్టినా కూడా, ఎందుకంటే వాడి జీవితంలో దెబ్బ తింటాడు వాడు. ఇప్పుడు దెబ్బ వేసి వాడికి చెప్పకపోతే ఏముంది? 14-15 ఏళ్ల పిల్లలు 10th క్లాస్ అంటే వాడు నువ్వు దెబ్బ వేసినా ఏం పర్వాలేదు, వాడిని ఒక మాట అన్నా ఏం తప్పు లేదు. వాడేం పెద్ద దిగొచ్చాడా ఏమన్నా? వాడేమన్నా మేరు పర్వతమా ఏంటి? తెలిసి తెలియని వయసులో వాడు ఏదన్నా తప్పు చేస్తే వాడిని గట్టిగా మందలించి ఒక దెబ్బ కొట్టి కూడా చదువు చెప్పచ్చు, ఏం పర్వాలేదు. అటువంటి స్థితికి మనమందరం కూడా సంసిద్ధమై ఉండాలండి. అలాగే ఒక వివేకాన్ని ఎలా పెంచుతాయంటే కథలు, నేను చిన్నప్పుడు చందమామలో చదివిన కథ ఒకటి చెప్తాను. ఇది పిల్లలకు ఉపయోగపడుతుంది, 80 ఏళ్ల వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందండి. ఒక అడవిలో ఒక ఇద్దరు ప్రయాణికులు వెడుతున్నారు. ఒక అతనికి కళ్ళు కనిపించవు, అంధుడు. రెండో అతనికి మోకాళ్ళ వరకు కాళ్ళు లేవు, పాపం ఏదో కారణం వల్ల అతను కాళ్ళు పోయినాయి. ఇతను ఈ అంధుడి మెడ మీద ఎక్కాడు. ఇతను దారి చూపిస్తున్నాడు, పైన కూర్చున్నవాడు ఇతను నడుస్తూ వెడుతున్నాడు. అలా ఇద్దరు ఆ అడవి దాటి ఒక గ్రామంలోకి ప్రవేశించారు. ఆ గ్రామం పొలిమేరలో ఒక జామ తోట కళకళ కళకళలాడుతూ గుత్తులు గుత్తులుగా కాయలతో ఉంది. వెంటనే ఈ పైన కూర్చున్న అతను, అబ్బా జామ తోట, చెట్టంతా కాయలే, బా నోరూరిపోతుంది, ఎంత అద్భుతంగా ఉన్నాయో, గుత్తులు గుత్తులుగా ఉన్నాయి అన్నాడు. అంటే అప్పుడు ఈ గుడ్డి అతను అన్నాడు, చుట్టూ ముళ్ళకంచి ఉందా అన్నాడు. ముళ్ళకంచి ఏం లేదు. మరి ఎవరన్నా కాపలా ఉన్నాడా అన్న. కాపలా కూడా ఎవడూ లేడు.
అయితే అవి తినటానికి పనికిరావన్నమాట అన్నాడు వీడు, ఈ అంధుడు. అయితే అవి తినటానికి పనికిరానివన్నమాట అన్నాడు. అంటే పురుగు పట్టిపోయినాయి, అందుకని దానికి కంచె వేయలేదు, కాపలా లేదు, వెళ్ళిపోయాడు ఎవరో, వాళ్ళు వదిలేశారు. కాయ పురుగు పట్టినప్పుడు వదిలేశారు వాళ్ళు. అది ఈ కళ్ళు బాహ్య చక్షువు ఉన్నటువంటి వాడు దాన్ని చూసి అది నిగనిగలాడుతున్నటువంటి కాయని మాత్రమే చూశాడు. కళ్ళు లేనివాడు జ్ఞాననేత్రంతో చూశాడు. దానికి ముళ్ళ కంచె లేకుండా, కాపలా లేకుండా, అంత గుత్తులుగా నోరూరించేటువంటి కాయలుంటే ఎవడన్నా ఎందుకు వెళ్ళిపోతాడు, అవి పురుగు పట్టి ఉంటాయి అనేటువంటి వివేకంతో ఇతను నిర్ణయించి అయితే ఇవి పురుగు పట్టి ఉంటాయి అని ఇతను చెప్పాడు. ఇంతేనండి కథ. ఇటువంటి వివేకాన్ని పెంచేటువంటి విద్య కావాలి, జ్ఞాన నేత్రాన్ని తెరిపించేటువంటి విద్య కావాలి. అలాగే ఇంకో కథ, చందమామలో చదివిన కథ అండి. నేను ఒక 50 ఏళ్ల కిందట చదివా నేను. ఇవాళ మనకి అటువంటి కథలు లేవు. సెల్ ఫోన్. ఒక ఊళ్ళో ఒకడిని అందరూ కూడా పిచ్చాడు అంటారు. పిచ్చాడు రా, అసలు బుర్ర లేదు, తెలివి తక్కువ కదా అందరూ అనే మాట. ఆ ఊరికి వాడిని ఏడిపిస్తూ ఉంటారు. ఆ ఊరికి కొత్తగా ఇంకో ఊరి నుంచి ఒక అబ్బాయి వచ్చాడు. వేసవికాలం సెలవులకి వాళ్ళ చుట్టాల ఇంటికి వచ్చాడు. వాడితో ఇక్కడున్న పిల్లలు ఆడుకుంటూ, మా ఊళ్ళో పిచ్చాడు ఉన్నాడు, నీకు చూపిస్తాము అని చెప్పి వాడు ఎడుతుంటే ఆ కుర్రాడు, అరే పిచ్చాడా ఇట్రారా, రా ఇట్రా అని వాడిని పిలిచారు. వాడు ఏంటి అని వచ్చాడు. రే రారా ఇటు కూర్చో ఇటు కూర్చో. వాడు కూర్చున్నాడు. కూర్చుంటే వాడికి ఒక రూపాయి నాణ్యం, ఒక 5 రూపాయల నాణ్యం, 1 రూపీ కాయిన్ అండ్ 5 రూపీ కాయిన్, ఈ రెండు కూడా వాడికి అక్కడ పెట్టారు. అరే నీకేది కావాలో తీసుకోరా అన్నాడు. అబ్బా ఇది పెద్దది, నాకు ఇది కావాలి అని వాడు ఆ రూపాయి నాణ్యం తీసుకుని వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్పామా ఇటు పిచ్చాడని, వాడి బ్రెయిన్ అంతే, వాడు రూపాయి పెద్దది అనుకుంటున్నాడు అని వీళ్ళు నవ్వుకున్నారు. సరే మరుసటి రోజున కొత్తగా ఈ ఊరికి వచ్చిన కుర్రాడు చెరువు దగ్గర తిరుగుతుంటే ఈ పిచ్చాడు కనిపించాడు. పిచ్చాడు, బాబు ఇట్రా అని పిలిచాడు ఈ కొత్తగా వచ్చిన కుర్రాడు. వాడి దగ్గరకు వచ్చి ఏంటి అన్నాడు. ఏం లేదు, నువ్వు నిన్న వాళ్ళు 5 రూపాయలును రూపాయి పెట్టారు కదా అక్కడ, చిన్నది ఒకటి పెద్దది ఒకటి నాణ్యం, నువ్వు పెద్దది అని చెప్పి రూపాయి తీసుకున్నావు, అట్లా తీసుకోకు, ఆ చిన్నది దానికి ఇట్లాంటి రూపాయలు 5 వస్తాయి, ఆ 5 రూపాయల బిళ్ళది అది బాగా విలువైంది, అది ఈసారి వాళ్ళు ఈ ఆట ఆడితే ఇది తీసుకో అన్నాడు. అంటే ఆ పిచ్చాడు అన్నాడు, నేను అది తీసుకుంటే వీళ్ళు ఈ ఆట మళ్ళీ ఆడరు నాతో అన్నాడు. ఎవడు పిచ్చాడండి? ఎవడు పిచ్చాడు? ఎవడికి మార్కెటింగ్ తెలుసు? ఎంబీఏ చదివే వాళ్ళకి తెలుసా ఈ సూక్ష్మం? ఎంబీఏ చదివే వాళ్ళకి ఎవరైనా చెబుతున్నారా ఇట్లాంటి కథలు? ఎంత సూక్ష్మం ఉంది వాడికి. వాడికి కామ్గా ఇంట్లో కూర్చుంటే వాడిని పిలిచి 1 రూపాయి ఇచ్చేస్తున్నారు వాళ్ళు 5-6 సార్లు ఆట ఆడారంటే వాడికి నెలకు ఒక 5 రూపాయలు వస్తాయి. వాడి ఖర్చు పెట్టేసుకుంటాడు వాడు. ఒకేసారి 5 రూపాయలు తీసుకుంటే అమ్మాయిడు ముదిరిపోయాడు అని చెప్పి వాడితో ఈ ఆట ఆడరు. వీళ్ళ సైకాలజీ కూడా వాడికి తెలిసిపోయింది. దీనివల్ల తనకి మళ్ళీ డబ్బు రాదు, పైగా వీళ్ళందరికీ కూడా వాడంటే ఒక విరోధం వస్తుందండి. ఎందుకంటే వాళ్ళు డబ్బులు తీసుకున్నాడు కదా ఇన్నాళ్ళు. అందుకని వీడు పిచ్చివాడిలాగానే ఉంటే డబ్బులు వస్తూ ఉంటాయి. వాడు పిచ్చాడు అనుకుంటే అనుకోవచ్చు పిచ్చాళ్ళు, దానివల్ల వీడికి నష్టం ఏంటి? ఇవి ఒక్కొక్క పేజీలో 7-8 లైన్లలో ఉండేవండి చందమామ కథలు. నా చిన్నప్పుడు చదువుకున్నటువంటివి ఇవి నాకు బాగా గుర్తు. ఇలా ఎన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి అని అంటే అన్ని విషయాలు ఉన్నాయి వీటికి సంబంధించి. నీతులు, సూక్తులు, హితోక్తులు. మనకి సామెతల్లో మనకి తెలుగులో ఒక సామెత ఉంది, యాత్రకి వెడితే పాత్రని కొనాలి అని. ఇప్పుడు కుంభమేళాకి వెళ్ళారు మీరు కాశీ, ఆ యాత్రకి వెళ్ళారు కదా, వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా చిన్న పాత్ర కొనాలి, చిన్నది ఏదో మన 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 శక్తికి మేరకి ఏదో ఎంతో ఒక 100 రూపాయలు 200 పెట్టి కొనాలి. కొంటే అక్కడ ఏంటి, ఆవు ముఖంతో ఏదో ఒక పాత్ర ఉంటుంది, ఒక చెంబు గోముఖంతో, లేదా తాబేలులాగా ఉంటుంది ఒకటి.
అడ్డంగా ఉండి తాబేల్లాగా ఉంటుంది, దాంట్లో కూడా నీళ్లు పడతాయి. దాన్ని తత్తరేణి అంటారు. వీటన్నిటికీ మళ్ళీ భాషాశాస్త్రంలో కూడా దానికి ఒక ప్రత్యేకమైన పేరు. ఇటువంటిది ఏదో కొనుక్కొచ్చాం అనుకోండి, మనం కొనుక్కొచ్చిన తర్వాత మన ఇంటి పక్కన వాళ్ళు చూస్తారు. చూసిన తర్వాత అబ్బా చాలా బాగుందండి ఇది, ఇక్కడెక్కడ దొరకవు ఇవి, మాకు కూడా ఒకటి తెస్తే పోయేది. ఏముంది, మన పక్కన ఉంటాడు కదా కంసాలి అతనికి చూపిద్దాం, ఏమైనా చేస్తాడేమో అని ఇది తీసుకెళ్ళి ఇక్కడ ఈ పని చేసేటువంటి కంసాల ఆయనకి ఈ వస్తువు చూపిస్తే ఒకసారి ఆయన ఇట్లా చూస్తాడు, ఎలా చూస్తాడు. ఆయన జ్ఞాని, అద్భుతమైన లోహ విజ్ఞానం ఉన్నవాడు. ఓ ఇట్ట చేశాడా, ఇక్కడ ఆవుముఖం చేసి ఇక్కడ అతికిచ్చాడా, లేకపోతే ఈ తాబేలు ఇట్ట చేశాడా అని వెంటనే తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ వృత్తిలో ఉన్నవాడు, దాంట్లో అద్భుతమైన నైపుణ్యం జ్ఞానం ఉన్నవాడు కదా. చూసి నేను మీకు చేస్తానండి, మీకు 10 చేసిస్తానంటాడు. అక్కడి నుంచి ఈ గోముఖం చెంబులు, ఈ తాబేలు ఆకారంలో ఉండేటువంటి పాత్రలు ఈ ఊరంతా వ్యాపిస్తాయి. ఈ పక్క ఊరికి అక్కడ వీళ్ళ మామయ్యో బాబాయో ఆ పక్క ఊళ్ళో ఉంటారు, వాళ్ళు వచ్చి చూసి అట్ట మొత్తం ఎక్కడో కాశీలో ఉండే టెక్నాలజీ ఇక్కడికి వస్తుందండి. ఆ టెక్నాలజీ ఎక్స్చేంజ్ మొత్తం కూడా జరగటాన్ని మన వాళ్ళు ఏం చేశారు, ఒక సామెతలో పెట్టారు. మరి అక్కడి నుంచి ఏదైనా కొనుక్కురండి అంటే కొనుక్కురారు. అందుకని యాత్రకి వెడితే పాత్రను కొనాలరా అని ఒక సామెత పుట్టించారు. తప్పకుండా అదేదో ఒక ఆచారం అయిపోయి ప్రతివాడు ఏదో ఒకటి కొనుక్కొస్తాడు. అది ఇక్కడ ఆ టెక్నాలజీ ఇక్కడ బాగా స్ప్రెడ్ అవుతుంది, దీనికి ప్రచారం వస్తుంది. ఒక సామెతలో ఎంత అద్భుతమైనటువంటి వ్యాపార రహస్యం ఉందండి. అలాగే ఉపాయం లేని వాడిని ఊళ్ళోంచి వెళ్ళగొట్టమన్నారు. ఏం మాట అండి అసలు అది? ఒక ఉపాయం లేకపోతే ఆ ఊళ్ళో ఉన్నవాడు ఎవడైనా సరే వాడు ఊరికి భారం అవుతాడు. మిగతా వాళ్ళందరికీ స్కిల్స్ ఉన్నాయి, అద్భుతమైన ఉపాయాలు, గొప్ప వృత్తి నైపుణ్యాలు ఉన్నాయి, వాడికి లేదు కనుక వాడు మిగతా వాళ్ళ మీద పడి తినాలి. అందుకని ఉపాయం లేని వాడిని ఊళ్ళోంచి వెళ్ళగొట్టమన్నారు. ఏమి జాతి అండి ఇది అసలు భారతదేశం? ఇవాళ మనకు ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందని కోట్లు పబ్లిసిటీ ఇచ్చి ఎక్కడికక్కడ హోర్డింగులు వినేల్సి పెడుతున్నారు, చూస్తున్నాం కదా. ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అని మన వాళ్ళ అన్న మాటే అది. ఉపాయం లేని వాడిని ఊళ్ళోంచి వెళ్ళగొట్టమన్నారు. ఇట్లా ఇటువంటి విషయాలన్నీ కూడా పూర్వం వృత్తుల్లోనూ ఒకే చిన్న గ్రామాలుగా ఉండేవాళ్ళం కనుక అందరి విషయాలు అందరికీ తెలిసేవి కనుక హాయిగా ప్రకృతిని గమనిస్తూ ఆనందిస్తూ సంతృప్తిగా బ్రతుకుతూ ఇవన్నీ కూడా మన జీవితంలో మనం వాటిని అలవరుచుకుంటూ ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా బతికాము. ఇప్పుడు ఈ కాలంలో ఆ విలువలన్నింటినీ అందిపుచ్చుకోవాలి, ఈ విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. ఈ విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రకృతిని నాశనం చేయకుండా, మనం నాశనం అవ్వకుండా మన కుటుంబ వ్యవస్థ ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఏ జీవి అయినా సరే అది పాటుపడేది దేనికంటే దాని కుటుంబం కోసమే. అది కూడా జట్టు కడుతుంది దాని పెంటితో. ఆ జంతువు ఆ పక్షో దానికి కూడా పిల్లలు పుట్టినప్పుడు అది ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆహారాన్ని దాని నోట్లో పెడుతోంది. ఒక ముసలితనంతో బాధపడేటువంటి పక్షిని వయసులో ఉన్న పక్షి దాన్ని రక్షిస్తోంది. చూస్తున్నాం మనం, ఎన్ని చూస్తున్నామండి యూట్యూబ్లో కూడా. ఎంత గొప్ప విషయం అండి. లేడి పిల్ల చెరువులో పడిపోతే పంది దూకి దాని ముట్టెతో దాన్ని నెడుతూ ఒడ్డుకు తెచ్చింది. ఏ జంతువునో ఇంకో క్రూర జంతువు చంపుతుంటే ఒక దున్నపోతో ఇంకో మరో జంతువు వచ్చేసి అది కూడా దాన్ని పోరాడుతోంది, ఎదుర్కొంటోంది. ఎన్ని చూస్తున్నాం. మనుషులం మానవత్వంతో ఎదిగి సాటి మనిషికి మనం ఎంత చేయాలి? ఇదంతా ఎలా చెప్పటం? ఎప్పుడో వయసు అంతా అయిపోయి ఎప్పుడో తెలుసుకుని ఏమిటి ప్రయోజనం? ఆ వయసులో ఉన్నటువంటి శక్తిమంతులైనటువంటి ఆ పిల్లలకి గనక ఈ జ్ఞానం, ఈ వివేకం, ఇది బోధపడి ఈ దృఢమైనటువంటి నిశ్చయ జ్ఞానం వాళ్ళకి కలిగి అద్భుతమైనటువంటి సదాశయాలతో గనక వాళ్ళని తీర్చిదిద్దినట్లయితే, వాళ్ళు గనక అలా పెరిగినట్టయితే సమాజం హాయిగా చక్కగా మారిపోతుంది. అటువంటి స్థితిలో దీన్ని ఈ విద్యాలయాన్ని నడుపుతున్నటువంటి జగన్మోహన్ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు. ఉత్తమ గురువు అయినటువంటి ఆయనకి నా హృదయపూర్వకమైన నమస్కారాలు  తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా  ఈ విద్యాలయాన్ని నడుపుతున్నటువంటి జగన్మోహన్ గారికి హృదయపూర్వకమైన నమస్కారాలు  తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా  ఈ
మనకి వరంగల్ అంటేనే పాట, పద్యం, శాస్త్రం, శిల్పం, ఏది కాదు వరంగల్లు. ఇది ఒక మహాద్భుతమైనటువంటి పట్టణం, సంస్కృతి పోషింపబడినటువంటి మహానగరం. ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంగా ఒక పాట పాడి సెలవు తీసుకుంటాను. సమయం అయిపోయింది. పెట్టో రావి చెట్టో గంగరావి చెట్టో దారంట యాప చెట్టో మరిగానుగ చెట్టో నిదరా గన్నేరు చెట్టో నేరేడు చెట్టో కొడిపుంజు పూల చెట్టో పొన్నా చెట్టో ఇంట్లో మామిడి చెట్లు చెరువు గట్ల కొబ్బరి చెట్లు పొలం గట్ల చింత చెట్లు పొలిమేరల మర్రి చెట్టు పెట్టో రావి చెట్టో గంగరావి చెట్టో దారంట యాప చెట్టో మరిగానుగ చెట్టో పెద్ద పెద్ద తుపానులే రాని ఎదురా చెట్టు వానలు కురిపించి వరదలనే అరికట్టు గాలిలో దుమ్ము ధూళి ఆకులతో తుడిసిపెట్టు నీడనిచ్చి పళ్ళనిచ్చి ప్రాణాలే నిలబెట్టు ఎండ వేడి తగ్గించి ఎంతో హాయి తెచ్చిపెట్టు సలసల్లని గాలిని స్వచ్ఛంగా ఇడిసిపెట్టు తరతరాలు తన సర్వం లోకానికి పంచిపెట్టు అందుకే చెట్టు నాటడంలో నువ్వు మనసు పెట్టు రావి చెట్టు గంగరావి చెట్టు దారంట యాప చెట్టు మరిగానుగ చెట్టు నీ పుట్టిన రోజున పెట్టు ఒక చెట్టు నీ పెళ్లి రోజున పెట్టు మరో చెట్టు పిల్లోడు పుడితే పెట్టు ఒక చెట్టు ప్రమోషన్ వచ్చిందా పెట్టు ఇంకో చెట్టు ఇల్లు కట్టుకున్నావా ఇంట్లో పెట్టు చెట్టు ఇంక్రిమెంట్ వచ్చిందా పెట్టు ఇంకో చెట్టు ఇటాగే ఇందరి చేత పెట్టించరా చెట్లు నీ జన్మే ధన్యమవుతుంది జన్మభూమి మీదొట్టు పెట్టు రావి చెట్టు గంగరావి చెట్టు దారంట యాప చెట్టు మరిగానుగ చెట్టు. జై తెలుగు, జై భారత్.